ఇంట్లో ఫస్ట్ లేయాల్సిన వ్యక్తి అమ్మ. నాన్న కొంచెం రెస్ట్ తీసుకునేదేరా, బాగా కష్టపడ్డాడన్నా వెంటనే పిల్లలను లేపాల్సింది. గృహ పరిపాలన నీ చేతిలో ఉండాలి. అద్భుతకరమైన మాట చెప్పాడు చూడండి. గృహ పరిపాలన జరిగించుటకు నిందించుటకు, ఆ నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వలెను. ఒక్కొక్కసారి ఇంట్లోకి ఎవరైనా ఇలాగ వెళ్ళారనుకోండి, బట్టలన్నీ కుర్చీలో ఉంటాయి, కొన్ని ఫ్రిడ్జ్ మీద ఉంటాయి, కొన్ని ఆడుంటాయి. అబ్బా చండాలంగా ఉంటుంది ఇల్లు. పూర్వం అనేవాళ్ళు ఇల్లాలను చూడాల్సిన అవసరం లేదంట, ఇల్లు చూస్తే చాలు అనేవాళ్ళు. మనకు మిషన్లు వచ్చినా కూడా బద్ధకం అయిపోయింది. ఇల్లు శుభ్రతకు మారు పేరు. మనం సోకులు పడ్డం కాదు అమ్మ, గుర్తుపెట్టుకోండి, తప్పుగా అనుకోమాకండి. మనం స్టైల్గా ఉండడం కాదు. మన ఇంటికి ఎవరైనా వస్తే ఏ వస్తువు ఎక్కడ ఉండాలనో అక్కడ ఉంటే వచ్చిన వాళ్ళకు సిగ్గుపోలేరు, ఇంత బాగా పెట్టుకుంది ఈ బిడ్డ అని. దానికి నువ్వు సపోర్టుగా నీ పిల్లలను తీసుకో. అమ్మమ్మమ్మ నువ్వు తగలగాకమ్మా, తగలొద్దావే అని నువ్వే తగలేసుకోవిందా. పిల్లలకు నేర్పించుకో, తప్పేముంది. మగపిల్లలైతేనే ఆడపిల్లలైతేనే నేర్పించుకో. చక్కగా శుభ్రత. కొన్ని కుటుంబాలకు వెళ్తే చిన్నది గవర్నమెంట్ రూమే ఉంటుంది, గ్లాసులు కూడా 1 by 1 నీట్గా పెట్టింటారు, డ్రెస్సులన్నీ నీట్గా పెట్టింటారు. మీ పిల్లలకు మీరేం చేయొచ్చు, వాడు స్నానం చేసి అన్నే పెట్టింటాడు, టవాల్ తీసుకొచ్చి ఇంట్లో పడేస్తాడు. నున్నగా నానిపోయిన టవాల్ తెచ్చి ఇంట్లో పడేస్తే దోమలన్నీ వచ్చి ఇంటిలో బాగా విహరిస్తూ ఉంటాయి. ఒరే గాడిదా, ఈడగాదరా, పోయి తంతె మీద దండ మీద ఆరే అని చెప్పాలి. నువ్వు ఆరేగాకు, నేర్పించు వానికి. అన్నం తినగానే గోము ఎక్కువైపోయి గ్లాస్ నీళ్ళు కూడా నువ్వు పెట్టగాకు, వాడికి పెట్టుకోవడం నేర్పించు. ఇంకా వీలైతే గిన్నె కూడా కడిగి కబోర్డ్లో పెట్ట గాడిదే అని చెప్పు. మనం గోము, కానీ మన అమ్మోళ్ళు అట్లా పెంచలే మనల్ని. మన అమ్మోళ్ళు మీరే ఆలోచన చేయండి. ఒక వయసులో ఒకప్పుడు బాల్యంలో ఉన్నాం మనం. తిన్న తర్వాత మన ప్లేట్ మనమే కడుక్కున్నాం. మీరు కడుక్కున్నారు లేదు, మేము కడుక్కున్నాం. రేపొద్దున మీ పిల్లలు హాస్టల్లో చేరతారు, అప్పుడు అమ్మా నాన్న రోజుకు ఒకసారి వెళ్ళి సాయంత్రం ఇప్పుడు బోకులన్నీ కడిగిచ్చేస్తారండి. వాళ్ళే కడుక్కోవాలి, వాళ్ళే శుభ్రంగా కడిగి గిన్నె ఎత్తి పెట్టుకోవాలి ర్యాక్లో. మధ్యాహ్నం వచ్చి మళ్ళీ ఒకసారి అట్లా కడుక్కొని అన్నం పెట్టించుకోవాలి. ఎప్పుడు మన దగ్గరే ఉండరు కదా పిల్లలు. చదువులు నిత్యం బయటికి వెళ్ళాల్సిన రోజులు రావచ్చు. ఇక్కడ నువ్వు గోన్ చేస్తే అక్కడ ఎండగాలుతాడు, టయానికి తినలేడు. ఇంకా 10 మందిలో తినడం నేర్పించండి పిల్లలకు. ఇవన్నీ నీ గృహ పరిపాలన కిందికి వస్తాయి. నువ్వే మొదటి గురువు. మంచి విషయాలు, కష్టపు విలువ కూడా తెలియచేయండి పిల్లలకు. ఇప్పుడు మేమేం చేయాలి? కుర్రోళ్ళు యవనస్తులంతా ఎనికి మళ్ళీ పేపర్ వద్దాం, 4వ అధ్యాయానికి వద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు చూద్దాం. 11-12 వచనాలు. మేమేం చేయాలన్నా యవనస్తులారా, పిల్లలారా వినాలి. 4:11-12. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు నీ వయసు వచ్చిన తర్వాత గాడిద కట్టు పెరిగెర్రాయుడు, ఈయనకి బుద్ధి లేదు, ఈమెకి బుద్ధి లేదు అనిపించుకోవద్దు. అది తృణీకారం అంటే. ఏంటికిరా నువ్వు పెరిగావు, అడవిలో తాటి చెట్టు పెరిగింది, గాడిద అనిపించుకోకూడదు. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరించకూడదు. సంస్కారము తెలియాలి నీకు. గుణగణాలు మంచిగా అమ్మా నాన్నను చూసి నేర్చుకోవాలి నువ్వు. అమ్మ ఎవరితో ఎలాగ మాట్లాడుతుంది, నాన్న ఎట్లా మాట్లాడతాడు, ఇవి గమనించాలి. గమనించిన తర్వాత నువ్వేం చేయాలి? మాటలోను. నేర్పరితనం ఎక్కడ? మాటలోను. మనిషి సంఘజీవి. మనం ఉన్నప్పుడు 10 మంది అందరితో మాటలు. యవన బిడ్డలు ఉన్నారు కదా, మీరు ప్రేమగా సంఘానికి వచ్చే వాళ్ళందరితో పలకరింపు మాటల్లో కనపడాలి.
దేవుడు చెప్పిన మాట, అది పరిపాలన విధానం. ఎందుకు తెలుసా? ఇక్కడ రోజు వారం కనపడే వ్యక్తులతోనే మాట్లాడడం రాకపోతే రేపొద్దున నువ్వు చదువుకొని విదేశాలకు వెళ్ళిపోయిన తర్వాత ఎవరితో మాట్లాడకుండా మూడిగా ఉన్నావు అనుకోండి, ఒకరోజు నీకు విరక్తి చెంది చచ్చిపోతావు ఆత్మహత్య చేసుకొని. వ్యక్తిత్వాలు పంచుకోవాలి, మాట్లాడాలి, మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి, వ్యంగ్యమైన మాటలు ఉండకూడదు. మాట్లాడాలి. ఎంతసేపు అమ్మా నాన్నతోనే మాట్లాడామనుకోండి, రేపొద్దున బయటికి వెళ్ళిన తర్వాత అమ్మా నాన్నని దగ్గర ఉండరు. అప్పుడు ఎవరితో మాట్లాడాలో తెలియకపోయినప్పుడు, విరక్తి చెందినప్పుడు ఇమీడియట్గా అపవాది చెప్పేది ఏంటంటే, ఏం బతుకుపోయి దుంకి సావు అంటానంటే డబేల మంది దుంకి చేస్తావు. మాట్లాడాలి. యవనుడా, యవనస్తురాల తృణీకరించనీయకు, మాట్లాడాలి. సంఘములోని బిడ్డలతో, సమాజంలో మన అమ్మా నాన్నే కాకుండా మన అత్త మామ ఇంకా కుటుంబ సభ్యులు ఉంటారు, వాళ్ళతో వెళ్ళి మాట్లాడండి. తప్పేం కాదు. వాళ్ళు వచ్చి హాల్లో కూర్చుంటానంటే మీరు పోయి బాత్రూంలో కూర్చోండి, వాకిలు వేసుకోండి. బెడ్రూమ్ కూడా వద్దు, బాత్రూంలో కూర్చోండి. నెత్తని రాయి పెట్టుకోండి, ముక్కుతా అన్నాడు, ఇంకా ఏం మాట్లాడద్దు. మీ రక్త సంబంధికులతోనే మాట్లాడకపోతే బయట వాళ్ళతో ఇంకేం మాట్లాడతారు మీరు? వాళ్ళు వచ్చినారు, ఆడపిల్లలు, మీరు అత్తే ఉంది, లేకపోతే చిన్నమ్మో పెద్దమ్మో ఎవరో ఉన్నారు, మీ ఇంటికే వచ్చారు, మీరు వెళ్ళి వాళ్ళ ప్రక్కన కూర్చోండి. ఎట్లుంటుందో ఇక్కడ రాదు మీకు స్థానం. ఆడపిల్లలుగా మగపిల్లలు ఉన్నారు, అటువైపున ఉన్నటువంటి వాళ్ళు ఏంటన్నా సంగతిని ప్రక్కన పోయి కూర్చోండి, ఎట్లుంటుందో పిల్లలకు నేర్పించండి అమ్మా. మాటలోను, రెండవది ప్రవర్తనలోను. పాఠశాలకు వెళ్తూ ఉంటాం, కాలేజీకి వెళ్తుంటాం, వస్తుంటాం. మన కంటికి చాలా అందంగా ఉండేటటువంటివి లేదా ఆకర్షించేటివి చాలా కనపడతాయి. మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. కనపడిన చాటే ఆగిపోయావంటే నీ గమ్యం చేరలేవు. నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆడపిల్లలు మగపిల్లలతో మాట్లాడేటప్పుడు, మగపిల్లలు ఆడపిల్లలతో మాట్లాడేటప్పుడు పైనుంచి పెదాల్లో మాత్రం అన్న అనకూడదు. ఇక్కడ నుంచి సంఘానికి వస్తున్నటువంటి ఈయన మా అన్న, ఈయన నా చెల్లెలు, ఆ భావన రావాలి. మా అక్క, మా అన్న, ఆ భావన రావాలి. సేవకునిగా మమ్మల్ని చూసినప్పుడు మా ఆత్మీయ తండ్రి, ఆ భావనే రావాలి. మిమ్మల్ని చూసినప్పుడు మాకు అదే భావనే కలగాలి. ప్రవర్తన బాగలేకపోతే పరిస్థితులు తారుమారైతాయి. మాటలోను, ప్రవర్తనలోను, ఆ తర్వాత ప్రేమలోను, చూపేటటువంటి ప్రేమలో నిజాయితీ ఉండాలి. ఈ లోకం చాలామంది మిమ్మల్ని చాలా రీతులుగా ఆకర్షిస్తుంది. ఇది ప్రేమ అని అనుకుంటారు మీరు. కాదు, లోకం ఆకర్షించేదంత ప్రేమ కాదు. ప్రభువు చూపిన ప్రేమ గొప్పది. ప్రేమ ఎప్పుడు నీకు ఇవ్వడానికి త్యాగం చేస్తుందే తప్ప ప్రాణం అర్పించిన క్రీస్తు ప్రేమ అది. లోకంలో ఉన్నటువంటివన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాను చూసి ఆ రకరకాలైనటువంటి కథలు కలికాలు అల్లించుకొని సినిమా పీకులు పంపించుకొని ఇదే లవ్ అనుకుంటున్నారు. ఆ వేడి పొంగు కాస్త పోయిన తర్వాత ఇంకా ప్రేమ ఉండదు. ఇక్కడ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు చేసుకున్నాను రా అని నరకం అనుభవించిన రోజులు కూడా ఉంటాయి మీకు వేడి పొంగులో. కానీ దేవుడు మిమ్మల్ని దర్శించి మీ మనసులు మార్చిన తర్వాత ఈరోజు మీరు దంపతులుగా బాగుండొచ్చేమో. గుర్తుపెట్టుకోండి, చెప్పండి పిల్లలకు ప్రేమ గొప్పతనం. నేను ఇంకా అంటాను, మీరు మీ అమ్మను ప్రేమించి, మీరు మీ నాన్నను ప్రేమించి, వాళ్ళు మిమ్మల్ని ప్రేమించి, బయట ప్రేమలు పిల్లలు వెతుక్కోవాలి. ప్రేమలోను, తర్వాత విశ్వాసంలోను. చర్చికి మా అమ్మ రమ్మంటే వచ్చినాంబా మేము, రే ఇంట్లో ఏం చేస్తావారంటే వచ్చినాంబా మేము. విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి రావాలి. నా దేవుని పాదాలు పట్టుకొని, నా తల్లిదండ్రులు ఇన్ని పొందుకుంటే అదే పరమ తండ్రి అయిన దేవుని పాదాలు పట్టుకొని నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నప్పుడు నేను నిలబడి నేను మరిన్ని కొన్ని పొందుకోవాలని బిడ్డలు విశ్వాసంలో బలపడాలి. పాఠశాలకు వెళ్ళినప్పుడు బుక్స్ పట్టుకొని వచ్చేటటువంటి తెలిసిన మనకు మందిరానికి వచ్చినప్పుడు ఎందుకు రాదు?
విన్నది ఎన్ని వింటూ ఉంటాం? చెడ్డవే ఇక్కడ స్టోర్ చేస్తాడు అపవాది. కానీ మంచి విషయాలలో విశ్వాసాన్ని నాకేదైనా ఒక చిన్న ఓడ ఎక్కడన్నా దొరికింది అనుకోండి, అందులో నీతి సూక్తితో కూడిన మంచి మాట ఉంటే ఫస్ట్ నేను చేసే పని దాన్ని అలాగే మైండ్లో పెట్టుకొని వచ్చి, ఇంకా ఒకవేళ రావడం కొంచెం లేట్ అయితే ఒక రఫ్ పేపర్ మీద అయినా సరే ఎవరితో పెన్ అయినా ఇప్పించుకొని ఆ పదాన్ని రాసుకుంటాను నేను. అది మేలు చేస్తుందంటే విశ్వాసములోను, తర్వాత పవిత్రతలోను. దేవుని మందిరము అనేది మ్యారేజ్ బ్యూరో చూసే చోటు కాదు. గడిచిన దినాల్లో చెప్పాను కదా, అమ్మాయిలు అబ్బాయిలు చూసుకునే చోటు కాదు ఇది. ఒక పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, మా అమ్మాయిని ఇలా పలానా వాళ్ళని చూసుకుంటున్నాం, వాళ్ళు మా ఇంటికి వచ్చిపోయిన తర్వాత అమ్మాయిని చూసిపోయారని చెప్పేసి అంటే వీధంతా తెలుస్తుంది. కాబట్టి పాస్టర్ గారు మీరేమనుకోకపోతే అమ్మాయి చర్చికి వస్తుంది, అబ్బాయి కూడా లాడ్జీలో దిగి వాళ్ళ బంధువులు దిగి వాళ్ళు చర్చికి వస్తారు. ఈ పక్కన అబ్బాయి కూర్చుంటాడు, ఈ పక్కన అమ్మాయి కూర్చుంటుంది. చూసుకున్న తర్వాత నచ్చితే మేము ఇంట్లో మాట్లాడుకుంటాం. దానికేం భాగ్యం అమ్మా, రమ్మని చర్చికి. ఇదేమన్నా మ్యారేజ్ బ్యూరో సెంటరా? పెళ్లి చూపులు చూసుకునేదే మందిరం అంటే? తోలు తీస్తాడు దేవుడు, కాపురాలు నిలబడవు అవి. వీడు వచ్చిన మంచి వాక్యం వింటాడా? ఈమె వాక్యం వింటుందా? పోనీ వాళ్ళ అమ్మ నాయనన్న వాక్యం వింటారా? చూసుకుంటున్నాడా లేదా? పిల్లలు చూస్తున్నారా లేదా? మెసేజ్ పెడతారా? ఎర్రచీర కట్టింది చూడు, ఆ పాపే మా పాప. మందిరాలు నిలయాలు కాకూడదు. లేకపోతే ఇక్కడికి వచ్చేటప్పుడు డ్రెస్ కోడ్ కాదు, మన ఇద్దరు మ్యాచింగ్ వేసుకుందాం. పవిత్రతను పోగొట్టుకోకూడదు. చెప్పండి, ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటాం? తండ్రి పాలించాలి, తల్లి గృహ పరిపాలన, పిల్లలు వాళ్ళను పోలి నడుచుకోవాలి. ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటాం? సమూయేలు మొదటి గ్రంథం. రండి, ఈ సందేశాన్ని ఈరోజు ముగించాలనుకుంటున్నాడు. 10వ అధ్యాయము 25వ వచనాన్ని చూద్దామా? సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయము 25వ వచనాన్ని చదుదాం. తరువాత సమూయేలు రాజ్యపాల పద్ధతి జనులకు వినిపించి ఒక గ్రంథమందు రాసి యెహోవా సన్నిధిని దాని నుంచెను. అంతటా సమూయేలు జనులందరినీ వారి వారి ఇండ్లకు, మొదటి లైన్ చూస్తారా? తరువాత సమూయేలు అనగా పాస్టర్ గారు రాజ్యపాలన పద్ధతి జనులకు వినిపించి, మీ కుటుంబ పరిపాలనను దేవుని సేవకుడు ఆదివారపు మందిరంలో వినిపించి మిమ్మల్ని ఇంటికి పంపిస్తాడు. ఇవి ఇక్కడే దొరికేది, ఇవి స్కూల్లో దొరకవు. స్కూల్లో మీ అమ్మకు లోబడు, మీ నాన్నకు లోబడు, లవ్ చేసుకోవాకు, కోపించుకోవాకు, ఇవన్నీ అని చెప్పడు. బడికి వచ్చావా, చదువు చెప్పినప్పుడు దారిలో వాడు ఏమన్నా తిరిగి మాకు సంబంధంలా. ఇవన్నీ ఆత్మీయ తండ్రి మాత్రమే చెప్పగలడు, దేవుని సేవకులు మాత్రమే చెప్పగలరు. సమూయేలు ఇశ్రాయేలులకు అందరికీ పద్ధతి చెప్పాడు, పరిపాలన విధానం చెప్పాడు. ఇంక బోనీళ్ళకి ఇట్లే ఉంటుంది, ఇట్లే ఉండాలని చెప్పాడు. అట్లేం చెప్పుకోకుండా అందరూ లేచి నిలబడదాం, ఆమేన్, పోనీ ఇంటికి. ఎందుకు వచ్చాం, ఎందుకు పోయాం? చీర అంచులు చూపించుకోనీకా? ఎన్ని పూలు పెట్టుకున్నామో చూపించుకోనీకా? ఎందుకు వచ్చాం మందిరానికి? మన కుటుంబాలు బాగుపడే పరిపాలన పద్ధతి నేర్చుకోవడానికి వచ్చాం. అది ఈ లోకానికి ఆధారమైనటువంటి దేవుని నుంచి నేర్చుకోవడానికి. ఆయన తన సేవకుని నిలబెట్టుకొని మాట్లాడతాడు. అంతకు మించి ఇక్కడ రాజకీయాలు ఏముండవు. అది నేర్చుకోవడానికి నీకు బరువు అయితే నీ ఇష్టం. జీవితం తారుమారు అయిపోయిన తర్వాత ఇంకేం లాభం ఉండదు. ఆ పద్ధతి నేను కూడా చదువుకుంటాను. నువ్వు చదువుకుంటావు బైబిల్, నేను బైబిల్ చదివా అనేక పర్యాయములు. ఈ రోజుకు నా స్టాండర్డ్ బైబిల్లో 0 అని చెప్తా. నేను వేల ప్రసంగాలు చేసిన నేనే 0 అయితే ఊరక చదువుకోవడం ఏం లాభం? ఆ పరిపాలన విధానాన్ని చెప్పడానికి ఆత్మ నడిపింపు కలిగిన దేవుని సేవకులు అవసరం. జీతగాడు గద్దీడు. ఎందుకు? తన జీతం వస్తే చాలు. కానీ జీవితాలను మార్చేవారు గద్దిస్తారు, ఖచ్చితంగా గద్దిస్తారు. సో మొదటి జ్ఞాపకం చేస్తున్నాను, కుటుంబ పాలన విషయంలో చెప్పండి, ఇప్పుడు ఏముండాలి? నేర్పరితనం ఉండాలి. ఎక్కడ నేర్చుకోవాలి? అది ఒక మంచి పాట ఉంది, నేర్చుకొనుటకు నీ యొద్దనే
కూర్చొని విందునయ్యా. నేర్చుకోవాలంటే ఇక్కడ కూర్చోవాలను. ఆదివారం ఒక్కరోజు కాదు, సమయం దొరికినప్పుడల్లా ఆయన చాలా నేర్పిస్తాడు, జీవితాలను బాగుపరుస్తాడు. నేర్పరితనం. రెండో విషయం చెప్పి ముగిస్తాను. ఆదికాండము 25వ అధ్యాయము 27వ వచనాన్ని చూద్దాం. 27వ వచనం చదువుతున్నాం. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు చూసారా, ఏశావు వేటాడుట యందు నేర్పరి. రెండవది వేటాడుటలో నేర్పరితనం. దీన్ని మీరు రాసుకోండి పిల్లలు చదువుకునే వాళ్ళు. పోరాడుటలో నేర్పరితనం, పోరాడుటలో నేర్పరితనం. బైబిల్ గ్రంథంలో మొట్టమొదట వేటగాడు ఎవరు చెప్పండి? మేమైతే కాదన్నా స్వామి కదా. నిమ్రోదు 10వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. నిమ్రోదు వేటాడుటలో నేర్పరి మొట్టమొదటిలో. కానీ వేటాడుటలో నేర్పరిగా ఇస్సాకు యొక్క కుమారుడు ఏశావు. ఇతను వేటాడుట అంటే పోరాడుట. ఇప్పుడు నువ్వు వేటాడాలి, పోరాడాలంటే నీలో ఏముండకూడదు? సామెతల గ్రంథం 12వ అధ్యాయము, సామెతల గ్రంథం 12వ అధ్యాయము 540వ పేజీలో 27వ వచనం, 540వ పేజీ. వేటాడాలంటే ఏముండాలో చెప్పానా? 27వ వచనాన్ని చూస్తున్నాం. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట. రైట్. వేటాడాలి అని అంటే సోమరితనం ఉండకూడదు. ఏ తనం ఉండాలి? చురుకుతనం ఉండాలి. పోరాడాలి అని అంటే చురుకుతనం. సోమరి అనుకో, వాడు వేటాడినా పట్టుకోలేడు. ఇది పోటీ ప్రపంచం. పిల్లలు వింటున్నారా? పోటీ ప్రపంచం. ఎప్పటికీ అప్పుడు మన పోరాట పటిమలో ఒకరిని మించి మన విద్యలో వృద్ధి చెందగలిగితే తప్ప మనం ముందుకు పోలేదు. చాలే, పక్కింటి పాపకు 10 మార్కులు వస్తే మా వానికి 9 చాలే. నో, పోరాడమని చెప్పాలి. ఎవరి కోసమో సాక్రిఫై అవసరంలా, ఎవరి పోరాటం వాళ్ళదే. ఈ పోరాడేటప్పుడు వేటాడుట్లో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్పానా? మొదటిది, కఠోరమైన శ్రమ ఉంటుంది. వేటాడేవానికి, పోరాడేవానికి కఠోరమైన శ్రమ ఉంటుంది. రెండవది పట్టుదల ఉంటుంది. మూడవది శ్రద్ధ ఉంటుంది. గడిచిన దినాల్లో I20నా T20నా క్రికెట్ అన్నారు, అవునా? క్రికెట్లో మనకు కప్పు తెచ్చినటువంటి దాంట్లో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి ఎవరో చెప్పండి? శాంసన్. కేరళ రాష్ట్రానికి చెందినటువంటి శాంసన్. సంజు శాంసన్ క్రికెట్ నేర్చుకునేటప్పుడు వాళ్ళ గురువు చెప్పిన మాట. సంజు శాంసన్ క్రికెట్ నేర్చుకునేటప్పుడట వాళ్ళ కోచ్ అతన్ని గమనించిన విషయం ఏంటో తెలుసా? ఒకరోజు కేరళ ఎక్కువ వర్షాలు కదా, మనకు ఋతుపవనాలు అక్కడి నుంచే కదా. ఒకరోజు జోరు వాన పడుతున్నప్పుడంట ఈ సంజు శాంసన్ వాళ్ళ కోచ్ అనుకున్నాడంట, ఇంత వర్షం పడుతుంది, పిల్లలు ఈరోజు ఎవరు రారు కాబట్టి ఈరోజు క్రికెట్ ప్రాక్టీస్ ఉండదు అని అనుకున్నప్పుడు, సరే ఎందుకైనా మేలు ఒకసారి అలా గ్రౌండ్కి వెళ్ళొద్దాం అని గొడుగు పట్టుకొని వస్తే, స్కూల్ బుక్ వేసుకొని వర్షంలో నాన్తో ఒక పక్కన ఒకడున్నాడంట గ్రౌండ్లో, వాడే సంజు శాంసన్. వచ్చి ఇంత వర్షం పడుతుంది కదా, ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చావు ప్రాక్టీస్కు అని అంటే, నా కోసం మీరు వెయిట్ చేస్తారు కదా సార్, మిగతా వాళ్ళు ఎవరు రాలేదు కదా, మిగతా వాళ్ళతో పని లేదు సార్, నేను ఈ పనిని ఎలాగైనా నేర్చుకోవాలనుకున్నాను, నేను వచ్చాను ఇక్కడికి. భుజం తట్టి చెప్పాడట, ఏ రోజైనా ఉన్నత శిఖరంలో ఒక రోజు నీ పేరుంటుంది బేటా. కోహ్లీ వీళ్ళెవ్వడు కొట్టలా 2026లో అద్భుతకరమైన ఆట తీరును ప్రదర్శించిన వ్యక్తి సంజు శాంసన్. గెలవగానే ప్రభుకు స్తుతులు చెల్లించాడు. చూసారా? కఠోరమైన శ్రమ,
పండుకొని నిద్రపోతే మార్కులు రావు నాయనా, కొంచెం పండుకుంటలేమా రావు మార్కులు. కఠోరమైన శ్రమ. రెండవది సాధించేంత వరకు పట్టుదల. మూడవది పట్టుదలతో పాటు శ్రద్ధ. అవునా? శ్రద్ధ. ఇవి ఉంటే సాధిస్తాం. అంతే తప్ప మంచి బ్యాగ్ ఉందా, మంచి పెన్నుందా, ఇవన్నీ లేవు. ప్రపంచ శిఖరం మీద ఉన్నతంగా రాణించిన ప్రతి ఒక్కడు బహుగా కష్టపడ్డాడు, తర్వాత సుఖమే. ఇంకా నేను అందుకే ఎప్పుడు చెప్తుంటాను, 25 years లోపల నీ జీవితం స్థిరపడిందా, మిగతా 60 ఏళ్ళు హ్యాపీగా బతుకుతావు. ఆ లోపల నువ్వు జీవితంలో స్థిరపడలేదా, 60 ఏళ్ళు గాడిద చాకరీ చేయాలి నువ్వు. ఈ లోపల నీ గోల్ నువ్వు రీచ్ అవ్వడానికి 25 పెట్టుకున్నావు కదా, 22కే నువ్వు సెట్ అయిపోవాలి, 23కే సెట్ అయిపోవాలి. దీన్ని సెట్ కావడానికి ముందుగా నువ్వు ఫోనో లేకపోతే ల్యాప్టాపో లేకపోతే ఇంకొకటో వాడేటప్పుడు నీ సమయాన్ని దొంగిలించడానికి ఎన్నో వస్తాయి మధ్యలోకి. అక్కడే ఆగిపోయావనుకో ముందుకు పోలేవు. మా సేవా జీవితంలో ఏమి లేకోకుండా ఇటుకి రాలా. మేము ఆకర్షించిన చాలా చెడ్డవి ఉన్నాయి. పాడు చేయడానికి, సాక్ష్యాన్ని నాశనం చేయడానికి చాలా అడ్డంకులు వచ్చాయి. ఈ పులివెందుల పట్టణంలో రూబేన్ అనే సేవకుడు గద్దిస్తాడు, ముఖం మీద తిడతాడనే పేరే ఉంది, కానీ పలానా అమ్మాయిలు మోసం చేశాడు, అమ్మాయిల చుట్టూ తిరిగాడు, లేకపోతే ఇంకో చోట పట్టబడ్డాడు, ఎక్కడ కూడా ట్రాక్ రికార్డులో ఉండదు. సేవకు వచ్చేటప్పుడు అనుకున్నాను, ప్రభువా ఇలాంటి చాలా వస్తాయి. యవ్వనొస్తుంది కదా, 20 సంవత్సరాల వయసులో చాలా వస్తాయి. ఎవరెవరినో పోల్చారు, నువ్వు అట్టున్నావు, ఇట్టున్నావు, హీరో మాదిరి ఉన్నావు, సూపర్, అట్లా ఇట్లా, మేము మీతో ఇట్లా అని అన్నారు. నా గురి ఒకటి ఉంది, ప్రభు 10 మంది కన్నా వాక్యం చెప్పాలి. నాతో పాటు సేవ ప్రారంభించిన వాళ్ళందరూ గ్రౌండ్లో కూర్చొని తుంట బీడులు తాగుతున్నారు ఇప్పుడు. ఏం బీడులు? తుంట బీడులు. అంటే బీడులు కొనుక్కునేదానికి లేక అక్కడ ఇక్కడ రోంతే తాగి పడేసింటాను, అవి తెచ్చి షోలో పెట్టుకొని అప్పుడప్పుడు వెలిగించుకొని తాగుతూ ఉన్నారు. నీకేం కావాలా? నేర్పరితనం అంటే శ్రద్ధ. శ్రద్ధ. రేపు చదవాలనుకున్న దాన్ని ఈరోజు పూర్తి చేయాలి, అది శ్రద్ధ. రేపు చూద్దాంలే అమ్మా. బైబిల్ గ్రంథంలో కాకుండా చరిత్ర పుటల్లోనికి వెళ్తే కుందేలు, తాబేలు పరుగు పందెం పెట్టుకున్నాయంట. కుందేలు ఎంత వేగంగా పోతుంది, తాబేలు ఎంత స్లోగా వెళ్తుంది. కుందేలు గమ్యం అంత దూరం వెళ్ళిపోయేసి ఇటు చూస్తే ఆడుంది. ఓ అబ్బా, అది ఇటుకి వచ్చే లోపల 2 దుంకుల్లో దుంకనాటికి అనింది. పడుకోగానే మెల్లగా నిద్ర వచ్చింది, గొరకబెట్టి నిద్రపోయింది. తాబేలు మెల్లగా పోరాడుకుంటూ గమ్యం చేరి అనింది. వెనక్కి చూస్తే ఎవరున్నారు? ఓడిపోయింది తాబేలు, వీల వేసింది. దేవుని బిడ్డలు బైబిల్ గ్రంథం చెప్పిన మాట చెప్తున్నాడు, వీల వేయాలని కాదు, వీల వేసి పిలిచాను నా ప్రజలను అన్నాడు దేవుడు. ఎందుకు? గమ్యం చేరడానికి వీల వేసి పిలిచాడంట దేవుడు. ఆగిపోయేది కాదు మన జీవితం. మీ జీవితాలు మీ చేతుల్లో ఉన్నాయి. మీరు ప్రేమ, దోమ, వ్యామోహాల్లో చిక్కుకొని తిండి, నిద్ర దానిలలో పడిపోయి ఎక్కడైనా పతనమైపోయారా? మీరు ముందుకు పోలేరు. బాగా తినండి ఆడపిల్లలు, బాగా తినండి, మెమరీ కూడా బాగా ఉంటుంది. చురుకుదనం ఉండాలంటే చక్కగా తినండి. ఇంకొక ముద్ద పడుతుంది తినడానికి అన్నప్పుడు ఆపేయండి. అది కూడా పడితే దాకా తిందాం అనుకునే అనుకో, నిద్రపోతావు కుందేలు మాదిరిగా, ఇంకొకటి వెళ్ళిపోతాడు. మన పోటీ ప్రపంచంలో వేటాడుటలో నేర్పరితనం ఉండాలి. పోరాటం ఎలాగా? ఏమేమి ఉండాలి పోరాటంలో? తర్వాత చదువుదాం, మనం తర్వాత వచనంలో చదువుదాం. చెప్తాను ఆ మాట మాత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మీరు పోరాడున్నది మామూలు వ్యక్తులతో కాదు, శరీరులతో కాదు, ప్రస్తుత అంధకార సంబంధముకు దురాత్మ సమూహములతో మీరు పోరాడుచున్నాడు అన్నాడు 12 నుంచి. పోరాడాలి. ఎక్కడి దాకా? గెలిచేదాకా. సోమరేం చేయలేడు, పోరాడు, నిద్రపోతాడు. నిద్రను లెక్క చేయకూడదు.
మళ్ళా చెప్తున్నాను, ఫోన్లొద్దు మీకు. ఇంటికి వస్తానే అదరా ఏమో ఆకలి మీద ఉన్నట్టుగా ఫోన్ పట్టుకుంటారు. మీకు తెలుసా, ప్రస్తుతం కుర్రకారంట వారానికి 50 గంటలు సోషల్ మీడియా ముందున్నారంట. చదువుకోవడానికి కాదు, రోజుకు 5 గంటల నుంచి 6 గంటలు ఫోన్లు చూస్తున్నారంట. పాడైపోతున్నారు. దొంగలుగా, తిరుగుబోతులుగా, భయంకరమైన వ్యభిచారులుగా తయారైపోవడానికి కారణం ఏంటి? చాలా చెడ్డది. మీ చదువు మీ గోల్ అంతే. ఊరికే పండుకుంటే రావు రిజల్ట్, పోరాడితేనే. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవా, మా కుటుంబ పాలనలో మాకు ఉండాల్సిన నేర్పు చెప్పావు. తండ్రిగా, తల్లిగా, పిల్లలుగా మా బాధ్యతలు గుర్తు చేసావు. దానిలో మేము ఎలాగ నేర్పరితనం ఉండాలో చెప్పావు. వేటాడుటలో, పోరాడుటలో ఏముండాలి? నేర్పరితనం. నిమ్రోదు తన కాలంలోనే అద్భుతకరమైన భవనం కట్టాడు. దేవుణ్ణి కనుగొనాలని కట్టాడు. కానీ దేవుడు భాషలు తారుమారు చేశాడు. నిమ్రోదు తన పేరు కొరకు చేశాడు, నువ్వు నీ పేరు కొరకొద్దు. దేవుని నామం మహిమార్థమై చెయ్యి, నీకు మంచి పేరు వస్తుంది. దేవుడు నిన్ను మధ్యలో విడిచిపెట్టడు, నీ చేతుల్లోనే ఉంది. విని విడిచిపెడతావా? నాకేం సంబంధం లేదు, ఐ డోంట్ కేర్. నేను నా బాధ్యతను నిర్వర్తించాను. నీ బాధ్యతను నువ్వు నిర్వర్తిస్తే ధన్యుడవు, పోగొట్టుకుంటే నీ ఇష్టం. ప్రార్థన చేద్దామా? తలలు వంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. దేవా, తల్లిదండ్రులుగా ప్రార్థన చేయండి. భర్తగా నా కర్తవ్యాన్ని నేను మర్చిపోతున్నానేమో. చూసి చున్నట్టుగా భార్య బాధపడుతుందని అంటే దేవుడు బాధపడినా పర్లేదా? తప్పు. దేవుడు సంతోషపడితే మీ దాంపత్యం బాగుంటుంది, మీ పిల్లలు, కుటుంబాలు బాగుంటాయి. ఒకసారి ప్రభు ఎదుట మిమ్మల్ని మీరు పరీక్షించుకొని, కుటుంబంలో యజమానురాలుగా నేనేం చేస్తున్నాను? సోమరిదాని మాదిరి ఉన్నావా? ఇంకెప్పుడు మారుతావు? ఇప్పటికే పిల్లలు, కుటుంబం, జీవితం మారమా? మనం జాగ్రత్త పరచబడదాం. పిల్లలారా, మిమ్మల్ని ఆకర్షించేవి ఏవి ప్రేమలు కాదు. మిమ్మల్ని ఆకర్షించే ఏ ఫోను మీకు మేలు చేయదు. కానీ మీరు గమ్యం చేరుకున్నారనుకోండి, తగిన సమయంలో మీకు విద్య, మంచి వస్త్రాలు అందించిన మీ తల్లిదండ్రులు మంచి భర్తనో మంచి భార్యనో తేరా తప్పక తెస్తారండి. మీ మంచి కోసం వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసినప్పుడు మీకు ఎందుకు మేలు చేయరు? ప్రార్థన చేద్దాం. ఈ విషయాల్లో నేర్పరితనమే నాయన, సోమరితనాన్ని తీసే తండ్రి అని అడుగుదామా? ప్రార్థన చేద్దాం. మహోన్నతుడవైన దేవా, మనోహరుడవైన మా పరలోకపు తండ్రి, నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాము నాయన. కుటుంబాలు పాడైపోతున్నాయి, వ్యక్తిత్వాలు పాడైపోతున్నాయి. కారణం వాక్యపు గద్దింపు వద్దు, హెచ్చరింపలు వద్దు. మాకు స్వేచ్ఛ కావాలి, మా ఇష్టానుసార జీవితానికి అడ్డుగా ఎవరు ఉండకూడదు అని. కానీ అలాంటి స్థితిలో బహుశా వాక్యమైన బిడ్డలు లేరేమో. వారిని దర్శించిన ఆయన కుటుంబ పాలన విషయంలో, వ్యక్తిగత పోరాట జీవితంలో మేము నేర్చుకుంటున్న మీ మాటలకు విధేయులమై, కృతజ్ఞులమై, మేము ఏర్పరచుకున్న రంగాలలో రాణించడానికి కృపనివ్వండి. ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని, నీ బిడ్డలందరినీ స్థిరపరిచి బలపరచుమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.